అన్నయ్య, అబ్బాయి పట్నం నుంచి వచ్చాడు. నన్ను దాన్ని తనతో తీసుకెళ్లిపోవాలనుకుంటున్నాడు. తను కూడా వెళ్ళిపోవాలని రాత్రంతా అరిచి గోల చేసింది. ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదన్నయ్య. నువ్వైనా దానికి సర్ది చెప్పన్నయ్యా. నువ్వు నాకు తోడబుట్టిన వాడిరా, నీకేమైనా చెప్పగలను. నీ భార్యకి నేనెలా చెప్తానురా? పైగా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మనం కలిసి ఉండాలని వాళ్ళ కోరికల్ని కాదండం మన స్వార్థం అవదు. ఇంతకాలం మనం కలిసి ఉన్నాం కదరా. అయినా ఎక్కడి దాకా వెళ్తున్నాం? హైదరాబాద్కేగా. పండగలకు కలుసుకుందామే. అమ్మా, ఈ లంగా ఓనీలు కూడా పెట్టు. పట్నం వెళ్తే ఈ లంగా ఓనీలు ఎందుకే? అది అక్కడ పెట్టనబ్బా. అలా ఖాళీగా కూర్చోపోతే ఆడు బ్యాగులు సర్దుతున్నాడు. ఎల్లో చెయ్యొచ్చుగా. అమ్మా, ఇప్పుడు ఆ పరుపాది ఎందుకు ప్యాక్ చేసావే? అబ్బా, ఎవరినొస్తే పడుకోవడానికి ఉంటుందని సర్దానురా. అక్కడ ఉన్నాయని చెప్పాను కదా. బట్టల మటుకే సర్దమన్నాడక్క. మిగతా అన్ని అక్కడ కొన్నాడంట. అక్కడికి వెళ్ళి చూసుకుని ఏమైనా తక్కువైతే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరితో అయినా పంపింది కానీ. ఇంకోసారి ఆలోచించి జ్యోతి, అక్కడికెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఏం చేస్తాం? ఇక్కడుండి ఏం చేస్తున్నావు? కలిసి ఉంటారండి. అయిన వాళ్ళతో సొంత ఊళ్ళో కలిసి ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం నాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలీదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరుండే ఇంట్లోంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి కఠినంగా అనిపించవండి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకే దొరకదు. ఇంట్లోంచి బయటకు వెళ్ళటం సూట్ కేసు సర్దుకొని బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి వెళ్ళాక తిరిగి రావాలనిపిస్తే 1000 మెట్లు దిగాలండి. ఊళ్ళోంచి ఎవరిని వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని బస్టాండ్ దాకా పరిగెత్తు బతిమాలతారని విన్నాను ఆయన. ఇప్పుడు సొంత తమ్ముడు వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళ ముందు ఎలా బతుకుతారు? బాగా సెటిల్ అయ్యి అమ్మా నాన్నని సిటీ తీసుకెళ్లి చూసుకుందాం అనుకుంటున్నాం. ఇట్స్ రియలీ నైస్. కానీ వాళ్ళకి అమ్మా నాన్నలతో సమానమైన అన్న వదుల దగ్గర నుంచి పెట్టేస్తున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు వారానికి ఒకసారి శనాధారాలు వచ్చి చూడొచ్చు. రాత్రి వాల్వో బస్సు ఎక్కితే పొద్దున్న దిగే అంత దూరం. కానీ వాళ్ళు నీతో పాటు వచ్చేస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కూడా రాలేనంత దూరం పెరుగుతుంది. అన్నదమ్ములు ఇద్దరు 40 ఏళ్లుగా కలిసి ఉన్నారు. 40 years ఈజ్ రియలీ సంథింగ్. మనం చూస్తూనే ఉండాలి కానీ ఇంకా 40 ఏళ్ళు కలిసి ఉంటారు. చూస్తున్నాం బాస్, బాగుంటుంది. మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను ఏమనుకోపాకండి సార్. మొన్న 4 రోజులు ఇక్కడే భోంచేశాను. మీ అందరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది. పెద్ద పంటకి ముందే వచ్చారా? అలాగే అమ్మా. అందరం చక్కగా ఇక్కడే చేసుకుందాం ఏంటి? తప్పకుండా వస్తానులే. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. నాకు తెలుసు మావయ్య, నువ్వు జమ్ము. ఓకేనా? ఓకే, కన్ఫర్మ్. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? ఏంటి కాదు, ఇటు చూడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను చెప్పేది నీకు. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా నన్నే వస్తారా? ఇది కదా రే, రాత్రపగడి. సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? నన్ను కాదా, నన్ను కాదంట కాదురా మావయ్య. చేతి రాజా చెప్పా. ఇక్కడ నుంచో
సుమతి వాళ్ళ తోటకు వెళ్తున్నాను, ఎవరైనా వస్తారా? బాబు నువ్వు వెళ్ళేదాకా తోటకి వెళ్తానే ఉంటది, తోడుగా వెళ్ళు. సుమతక్క బాగున్నావా? బాగున్నాను చారు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. కోర్స్ అంతా అయిపోయిందా? అయిపోయింది. నమస్తే బాబు. నమస్కారం. కూరగాయలు కొత్త రకంగా పండించే టెక్నిక్ నేర్చుకున్నాను, ట్రై చేద్దాం. గోరింటాకు కావాలి సుమతక్క, బాగా ఎర్రగా పండాలి, బాగా ఎర్రటి మొగుడొచ్చేలా పండాలి. మొత్తం కోసేసుకోచారు. ఎలాగో మొక్కలన్నీ తీసేస్తున్నావు, రేపు ఊరదిలి పట్నం వెళ్ళిపోతున్నావు. అదేంటక్క సడన్ గా? నిన్నే ఊర్లోకి మినిస్టర్ వచ్చాడంట, ఈ పొలమంతా కావాలంట. కుదరదని ఎంత బతిలాడుకున్నా వినలేదు, మామయ్యని కొట్టారు కూడా. రేపు పొద్దున్నే వచ్చి ఎంతో గంతిచ్చి కాగితాల మీద సంతకాలు పెట్టించుకెళ్తామన్నారు. అందుకే పట్నం వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నాం. నీకేం కావాలంటే అది తీసుకెళ్ళమ్మా. త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. చనిపోయిన వాళ్ళ ఆయన మీతో పాటు ఇక్కడే పుట్టి పెరుగుంటాడు, మీకు కూడా బాగా పరిచయం ఉండి ఉంటుంది. అలాంటి రోడ్డు ఊరు వదిలేసి ఎక్కడికో బార్డర్కి వెళ్ళి మన కోసం యుద్ధంలో చనిపోయాడు. అయ్యో పాపం ఉంటే తప్ప మనం వీళ్ళ కోసం ఏం చేయలేం. అయినా సరే ఎవరిని సాయం అడగకుండా వచ్చిన డబ్బులతో పొలం కొనుక్కొని కూరగాయలు అమ్ముకొని బతుకుతుంటే ఎవడో గన్నయ్య పొలం అడిగాడని పేపర్లు పట్టుకుని వచ్చేటి వింటరా. ఎలాంటి త్వరగా సంతకం పెడితే వెళ్ళిపోతాం. పిల్లల్ని లోపల తీసుకెళ్ళండి. కొత్తగా వచ్చిన నాకేళ్ల గురించి చెప్తుంటే గొంతు తడబడుతుంది. ఏళ్ల తడబడి చూస్తున్నారు, కొంచెం కూడా పాప అనిపించట్లేదురా. నేను ఇక్కడే ఉంటాను, పొలం ఇక్కడే ఉంటది. పేపర్ నా చూసుకోవచ్చు. వీడే ఉన్నాడా లేదా డౌట్. అస్సలు కదలట్లేదు. ముందు ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించండి. ఎవడు ఈ ఊర్లో మన వాళ్ళను కొట్టే ధైర్యం ఎవరికుందిరా? ఊర్లోకి ఒకడు వచ్చాడు, ఊరిని దత్తత తీసుకునేదో చేస్తున్నాడు. ఊర్లో నువ్వు చూసిన మార్పు వాడు చేసిందే. డబ్బు ఎక్కువైనా పిచ్చోడనుకున్నాను, మనకెదురొచ్చే మొనగాడనుకోలేదు. బుద్ధుందా నీకు? ఎవడో కొత్తోడొచ్చి ఊళ్ళో సెటిల్ అయి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? ఎక్కడుంటాడు వాడు? వెంటనే మామిడి తోటకు తీసుకురండి. వాడి సంగతి చూడాలి నేను. బాబు నీకోసం శశి వచ్చి వెళ్ళాడు బాబు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళ మామిడి తోటకు రమ్మని చెప్పాడు. మీరు వస్తేనే పంపిస్తానని చారుని కూడా తీసుకెళ్లిపోయాడు బాబు. పిల్లదే ఉందిలేరా, మనం వెళ్లి బతిమాలి కాళ్ళమే పడితే 2 కొట్టు 2 తిట్టు దాన్ని ఎలాగైనా వదిలిపెడతాం. కానీ నువ్వు అక్కడికి వెళ్ళటం మాత్రం చాలా ప్రమాదం బాబు. దయచేసి అన్ని సర్దుకుని నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపో. వీడే
ప్రపంచం చాలా చిన్నది. మొత్తం ఒక చోటే చేరాం. ఎలా ఉన్నారు? అయినా నాతో మాట్లాడాలంటే తనెందుకు తీసుకురావటం? ఓ మాట చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు బయలుదేర్చారు, నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. ఉండని, ఇక్కడ జరిగేదంతా చూడని. పైగా ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలిగా. అయితే కాసేపు ఉండిచారు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇది ఢిల్లీ అనుకున్నావరా? దేవరకోట, దేవరకోటలో మామిడి తోట. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళడం ఉండదు. అదే ఊరినేదో దత్తత తీసుకుని డబ్బులు తగిలేసుకుంటున్నావుంటగా. పోనీ నీ పిచ్చితో ఏదో చేసుకుంటున్నావు. మా జోలికెందుకురా? ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారనుకున్నారా? ఇక్కడ జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడుని కూడా దత్తత తీసుకున్నా. వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, నిన్ను, నీ తమ్ముడిని, మొత్తాన్ని దత్తత తీసుకున్నా. సో పొలాల్ని లాక్కొనివ్వనంటావు. అయినా నేను వచ్చింది ఇప్పుడు దాకా మీరు లాక్కున్న వాటి గురించి మాట్లాడదామని. చీటీ రాసుకొచ్చా, 1-2 మర్చిపోతానని. జిల్లాలో 43 ZP హై స్కూల్ మరమ్మతుల నిధులు మింగేశారు, ఇచ్చేయాలి. 72 ZP రోడ్లు శాంక్షన్ అయితే అన్ని మింగేశారు, ఇచ్చేయాలి. 350 కోట్ల కరువు నిధులు పంపితే మొత్తం మింగేశారు, ఇచ్చేయాలి. కొన్నేళ్ల క్రితం డైరీలో కాల్ చేసిన 30 మందితో పాటు మీకు అడ్డొచ్చిన 23 మందిని చంపేశారు. మనిషి అన్నోడు చేస్తాడరా? వాళ్ళ కుటుంబాలు మొత్తం మీరే ఆదుకోవాలి. ఆఖరికి 11 ఊళ్ళ పొలాలకి నీళ్లు వెళ్లే వ్యవసాయం చెరువు కూడా మింగేశారు. చెరువుని మింగేటి ఏంటారు? మొత్తం చూసుకుని అన్ని ఇచ్చేయాలి. ఇయ్యకపోతే చంపేద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయాలి. చేయాలి. ఢిల్లీ కాబట్టి 4 మాటలు చెప్పొచ్చాను. దేవరకోట, పైగా మారుమూల మామిడి తోట, లేపేస్తే అడిగే దిక్కు దివానం కూడా ఉండదు. ఆచారు ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగిచ్చేయాలి, లేకపోతే లావు అయిపోతారు.